ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబానికి వెన్నెముకైన స్త్రీ మీదే ఆ కుటుంబ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మరి అంత విలువైన ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఆమె గురించి ఆమెకి తెలిసి ఉండాలి. స్త్రీ జీవితంలోని ముఖ్యమైన దశల గురించి విలువైన సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ గారు. నమస్తే బాలాంబ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, పుట్టిన బిడ్డ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరికి వారు ప్రత్యేకంగా పెరుగుతారు. మరి ఆడపిల్ల లేదా స్త్రీ గురించి తెలుసుకోవడం ఎందుకు ఆవశ్యకం? ఈ నాలెడ్జ్ స్త్రీ శారీరక సమస్యను వ్యాధును త్వరగా నయం చేయడానికి ఉపయోగపడుతుందా? ఆడపిల్ల పుట్టినప్పుడు కానీ మగపిల్లవాడు పుట్టినప్పుడు కానీ పుట్టగానే ముందర చూసేది ఏంటంటేను పిల్లల డాక్టర్ వస్తారు రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు చాలా చోట్ల కాన్పోయిన తర్వాత పిల్లల డాక్టర్ వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు బేబీని. ఎందుకంటే పిల్లల డాక్టర్ దగ్గరే ఉంటే కనుక ఒకవేళ బేబీకి ఊపిరి అందలేదనుకోండి, వాళ్ళు చూసుకోవడానికి చాలా తొందరగా బేబీని రివైవ్ చేయడానికి దీనికి అవకాశం ఉంటుందని చెప్పి, అలాంటప్పుడు శారీరకంగా అన్ని పరీక్షలు చేస్తారు, వాళ్ళని చూస్తారు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఏదైనా అవయవాలు సరిగ్గా ఫామ్ కాలేదా లేదా అన్నది. ఇది మామూలుగా గర్భిణీ స్త్రీలో మనం స్కాన్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు మనకు తెలుస్తాయి. కానీ చాలా మందికి అపోహ ఏమిటంటేను స్కాన్ చేస్తే ఉన్న అవలక్షణాలన్నీ బయటపడతాయని. అది నిజం కాదు. ఎందుకంటే 55 నుంచి 60% వరకే మనకి స్కాన్ చేస్తే కొన్ని బయటపడతాయి. అలాగే ముఖ్యంగాను బుద్ధిమాంద్యం కానీ లేకపోతే మెంటల్ రిటార్డేషన్ ఒకటే కాకుండాను ఆటిజము ఇలాంటివన్నీ సోషల్ బిహేవియర్ వచ్చేదాకా కూడా ఈ పిల్లల్లో కనపడదు మనకి. కాబట్టి వాళ్ళకి పిల్లలు పెరగాలన్నమాట, ఒక 3 ఏళ్ళు వచ్చేదాకా కనపడదు. గ్రహణం మొర్రి అంటారు తెలుగులోను. ఇలా గ్రహణం మొర్రి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అవి కూడా మనం చూసుకోవచ్చు. అలాగే బేబీ ఆడపిల్ల అనుకోండి లేదా మగపిల్లవాడు అనుకోండి, వాళ్ళ జననేంద్రియాలు ఎలా ఉన్నాయని కూడా చూస్తారన్నమాట. ఇదివరకు కాలంలో ఇంట్లో బామ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇవన్నీ కూడా చూసేవాళ్ళు. ముఖ్యంగా స్నానం చేయించేటప్పుడు పిల్లలకి చూసేవాళ్ళు, అలాగే చూపించేవాళ్ళు కూడాను. ఇప్పుడు ఏమైపోతుందంటేనో అందరు ఎక్కడికి వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి ఎక్కడికి వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళకి కొన్నిసార్లు ఇవన్నీ కూడా తెలియటం లేదన్నమాట. కాబట్టి బేబీని గమనించడం అన్నది ముఖ్యంగాను పుట్టగానే డాక్టర్ చూస్తారు, ఆబ్స్టిషియన్ చూస్తారు, అలాగే పిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ కూడా చూస్తారు. కాబట్టి శారీరకంగా అన్ని సవ్యంగా ఉన్నాయా లేదనేది ఒక ఆడపిల్లకి కాదు మగపిల్లవాడికి కూడా చూడాలన్నమాట. ఈ శారీరకంగా మనం మొట్టమొదటి పుట్టగానే అన్ని చూసుకుంటే గనక తర్వాత వాళ్ళకి అంటే తల్లిదండ్రికి కూడా ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడానికి సులువుగా ఉంటుంది. పుట్టిన క్షణం నుండి వృద్ధాప్యం వరకు స్త్రీ జీవితంలో ఎన్నో మార్పులతో కూడిన దశలు ఉంటాయంటారు కదా. ఈ దశలలో ఉండి శారీరక మానసిక మార్పుల గురించి వివరిస్తే అది మా ప్రేక్షకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫిజికల్ గా వచ్చే మార్పుల్ని డివైడ్ చేయొచ్చమ్మా. సైకలాజికల్ గా వచ్చే మార్పులు, మెంటల్ గా అంటే పెద్ద మార్పులు ఏమి ఉండవు, సైకలాజికల్ గా మార్పులు వస్తాయి. ఈ ఐక్యూ అన్నది అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అన్నది మనకు పుట్టుకతోనే వస్తుంది. చాలా మందికి అర్థం కానిది ఏంటంటేను చైల్డ్ బ్రెయిన్ అనేది డెవలప్ అయ్యేది గర్భంలో ఉన్న శిశువుకి, పుట్టిన తర్వాత 1.5-2 సంవత్సరాల్లో అది ముగిసిపోతుంది. కాబట్టి ఆ సమయంలో తగినటువంటి ఆహారం వాళ్ళకి దొరకడం, పౌష్టికాహారం అన్నమాట, అది దొరకడం చాలా ముఖ్యం. కానీ బహిష్టు మొదలైన తర్వాత అడలిసెంట్ అంటాం అనమాట. అంటే ఏంటి? యవ్వన దశ. ఈ యవ్వన దశలో కూడా వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ యవ్వన దశ నుంచే వాళ్ళు మళ్ళీ రిప్రొడక్టివ్ ఏజ్కి వెళ్తారు. అంటే ఏంటి? పునరుత్పత్తి వయసు అన్నమాట. ఈ రిప్రొడక్టివ్ ఏజ్కి వెళ్ళడానికి ముందు వాళ్ళు ముందరే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటే కనుక రేపు వాళ్ళకి పెళ్ళైనా రేపు పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలు కూడా బాగా ఆరోగ్యవంతంగా పుట్టగలరు. ప్యూబర్టీ మరియు మెనార్కే లాంటివి చాలా కష్టమైన దశలు కదా. మరి వీటిని సాధారణమైన శారీరక మరియు మానసిక మార్పులుగా పరిగణిస్తారా? దీనిని మీరు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ కేసుతో వివరించగలరా? ఇది శారీరకంగా జరిగే మార్పులు, మానసికంగా జరిగే మార్పులు కూడా ఉంటాయమ్మా. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ కేసు చెప్తాను. మామూలుగా ఏం చేస్తారంటే తల్లులు బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు అది ముందర కావచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, అన్నీ ఒక్కసారి వృద్ధి చెందాల్సిన అవసరం అన్నది లేదు. ఏదో ఒకటి ముందర కావచ్చు. బ్రెస్ట్ లో కూడా ఒక బ్రెస్ట్ ముందర డెవలప్ కావచ్చు, రెండో బ్రెస్ట్ తర్వాత డెవలప్ కావచ్చు. ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఎంత ఎక్కువైపోయిందంటేను చిన్నపిల్లల్లో ప్యూబర్టల్ చేంజెస్ వచ్చినప్పుడు తల్లులు పిల్లల్ని తీసుకొని వచ్చిస్తున్నారు. అంటే ఇప్పటికి ఒక బ్రెస్ట్ లో ఏదో గడ్డలాగా అనిపిస్తుందండి మాకు, ఇదేమన్నా కష్టమా, ఇదేమన్నా తీయించేసేయాలా అని. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటేను అది బ్రెస్ట్ బడ్స్ అంటాం.
ఆ బ్రెస్ట్ బడ్ నుంచి అది బ్రెస్ట్ డెవలప్ అవ్వాలి, కొంచెం కొంచెంగా అది డెవలప్ అవుతుంది. అది ఒకవైపు ముందర వస్తుంది అనమాట, రెండు ఒక్కసారి రావు. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే అది ఒకటే డెవలప్ అయినప్పుడు అది ఏదో జబ్బు అనుకుంటారు. ఇలాంటి జబ్బు అని అనుకుని ఒక స్త్రీ తన కూతుర్ని తీసుకెళ్లి, ఒక తల్లి అన్నమాట, సరికి వాళ్ళు సర్జన్స్ చూసారు, మరి ఏమనుకున్నారో ఏమో ఆపరేషన్ చేశారు, ఆ వైపు తీశారు. రెండో వైపు డెవలప్ అయింది, బాగానే ఉంది. తర్వాత ఏమైంది, ఆ అమ్మాయి యవ్వన దశకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఒకవైపు బ్రెస్ట్ లేదు, ఒకవైపు బ్రెస్టే ఉంది. కాబట్టి మేము మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీకి పంపించాల్సి వచ్చింది అనమాట. కాబట్టి ఇలాంటి కండిషన్స్ కూడా జరుగుతాయి, ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి. కాబట్టి ముందర తల్లిదండ్రులకు కూడా దీని గురించి అవగాహన ఉండాలి. తల్లి ముందర తన కూతురుతో మాట్లాడగలిగే పరిస్థితిని తెచ్చుకోవాలి. నేను చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళు చదువుకున్న తల్లులైనా కూడా మాట్లాడలేకపోతున్నారు. ముఖ్యంగా మనకి ఈ వయసులో వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మేము చూస్తున్నాం 12 ఏళ్ల పిల్లలు, 13 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి ఏవి అవగాహన లేనప్పుడు కూడా ప్రెగ్నెంట్ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి తెలియదు. కాబట్టి వీళ్ళకి మనం ముఖ్యంగాను అడలిసెంట్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ముఖ్యము. వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు ఏమిటి, వాళ్ళకి ఏమి జరగచ్చు, ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటేను ప్యూబర్టల్ దశ అన్నది ఏంటి, పునరుత్పత్తి దశకి చేరుకున్నారు ఆడపిల్లలు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. దీని గురించి మనం ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలి. ప్యూబర్టీ లాంటి ముఖ్యమైన దశలలో ఆడపిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు? అసలు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వారిని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లాలో లేక పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకుని వెళ్లాలో తెలియక చాలా మంది తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి మెడికల్ స్టాండ్ పాయింట్ ప్రకారం మీరు వాళ్ళకి ఇచ్చే సలహా? మామూలుగా అయితేనేమో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, WHO ప్రకారం అయితే 18 ఏళ్ల దాకా వాళ్ళ చిల్డ్రనే వాళ్ళు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ మనము మామూలుగా చూసే పరిస్థితిలోను 12 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేదాకాను వాళ్ళు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఒకసారి బహిష్టు మొదలైపోతే మాత్రం పిల్లల డాక్టర్లే వాళ్ళని మా దగ్గరికి పంపించేస్తారు. ఎందుకంటేను గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ మేము డీల్ చేయగలం, కానీ పీడియాట్రిషియన్ డీల్ చేయలేరు కదా. అంచేత మా దగ్గరికి వచ్చేస్తారన్నమాట. మామూలు జ్వరాలు, జలుబులు, వేరే ఏదన్నా ఉంటే, అలాంటివి ఏమన్నా ఉంటే పరిస్థితులు, అలాంటి జబ్బులు ఉన్నప్పుడు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మిగతా ఈ మెన్సెస్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు, సహజంగా మహిళల ఆరోగ్య విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ, డెలివరీ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీ అనేది ఒక దశ మాత్రమే. మరి దీని గురించి, దీని యొక్క ప్రాముఖ్యత గురించి మా ప్రేక్షకులకు వివరించగలరా? ప్రెగ్నెన్సీ అన్నదమ్మా ఒక దశ కాదు, దీన్ని పునరుత్పత్తి దశ అంటాం. అంటే పెళ్ళయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చాలా ముఖ్యం. ముఖ్యంగాను ప్రెగ్నెన్సీ అన్నది వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, అంతేకాని దానంతటా అదే రాని అని వదిలేసేయకూడదు. దీనికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని అవకరాలని మనం ఆపొచ్చు బిడ్డలో. ఈ అవకరాలు ఆపడానికి ఫోలిక్ యాసిడ్ అన్న మాత్ర తప్పకుండా వేసుకోవాలి వీళ్ళు. అది కనీసం గర్భం రావడానికి ఒక 6 వారాల ముందే మొదలు పెడితే మంచిదన్నమాట. ఎందుకంటే మన దేశంలో కొన్ని పరిశోధనల వల్ల తెలిసింది ఏంటంటేను, మన దగ్గర MTHR డెఫిషియన్సీ అని ఒక ఎంజైమ్ లేదన్నమాట. అంటే ఫోలిక్ యాసిడ్ని కన్వర్ట్ చేసేది. ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది బిడ్డ ఎదుగుతున్నప్పుడే దాని ప్రభావం చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఫోలిక్ యాసిడే కాకుండా వైటమిన్ B12, వైటమిన్ B6 ఈ 3 కూడా డెఫిషియన్సీలు ఎక్కువ చూస్తున్నాం అనమాట. అందుకే నేను ఇందాక చెప్పాను, వీళ్ళు యవ్వన దశలోనే వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుని పౌష్టికాహారం సరిగ్గా తీసుకుంటే కనుక, అలాగే రక్తహీనత లేకుండా, ఎనీమియా లేకుండాను పౌష్టికాహారం తీసుకోవాలి. ఒకవేళ రక్తహీనత ఉంటే దాన్ని కూడా వాళ్ళు సరి చేసుకునే దానికి మందులు, ఐరన్ టాబ్లెట్లు అవి వాడాల్సి వస్తుంది. కొంతమందికి ఐరన్ టాబ్లెట్స్ ఓరల్గా ఇస్తే పడవు, అలాంటప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటేను, లావైపోతున్న కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కూడా రాదు, ఎందుకంటే వాళ్ళకి బహిష్లు రావు. ఎందుకంటే దానికి ఎగ్స్ మీద దాని ప్రభావం చాలా ఉంటుంది. లావ్ అవుతున్న కొద్దీ ఆడపిల్లల్లో మేల్ హార్మోన్ నిష్పత్తి పెరిగిపోద్ది. దానితో ఏమవుతుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది తగ్గిపోతుంది అనమాట. ఆకలి ఎక్కువైపోతుంది, మగ హార్మోన్స్ ఎక్కువైపోతున్న మూలాంచి అంచేత ఇంకా తినేస్తారు, ఇంకా లావైపోతారు. అసలు ఎక్సర్సైజ్ అన్నది లేదు. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మన జీవన శైలిలోనే మార్పులు చాలా ముఖ్యం. ఇప్పుడు స్త్రీ జీవితంలో మరో ముఖ్యమైన దశ మెనోపాజ్. ప్రతి స్త్రీ ఆరోగ్య విషయంలోనూ ఇదో ముఖ్యమైన దశ అని విన్నాము. సాధారణంగా ఈ దశలో ఎవరు ఎక్కువగా శ్రద్ధ వహించరు. మరి ఈ మెనోపాజ్ గురించి, దాని యొక్క విశిష్టత గురించి మా ప్రేక్షకులకు వివరించగలరా? మెనోపాజ్ అన్నదమ్మా, ఎక్కడైతే ఇప్పుడు మనం బహిష్టులు మొదలయ్యే సంగతి తెలుసుకున్నాము, బహిష్టులు ఆగిపోయే సమయాన్ని మెనోపాజ్ అంటారు. ఈ మెనోపాజ్ అన్నది కనీసం ఒక 12 నెలలు బహిష్టు రాకుండా ఆగిపోతే దాన్ని మెనోపాజ్ అంటాం. దీనికి ఒక వయస్సు ఉంటుంది. మన దేశంలో 45 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు స్త్రీలకి
ఇది జరగచ్చు. మెనోపాజ్ వచ్చే ముందు అంటే బహిష్లు ఉడిగిపోయే ముందు కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. దాన్ని మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. ఇది అంటే ఏంటి, పునరుత్పత్తి జరిగిపోయి ఇందాక మనం మాట్లాడుకున్నాం, శైశవ దశ అయిపోయింది, యవన దశ అయిపోయింది, పునరుత్పత్తి దశ అయిపోయింది, ఇప్పుడు మనము ముట్లు ఉడిగిపోయే దశకు వచ్చామన్నమాట. దీని వృద్ధాప్యం అనొచ్చు, ఏమన్నా అనొచ్చు మనం. ఈ వృద్ధాప్యంలో ఏమవుతుందంటేను వీళ్ళ బాధ్యతలన్నీ అయిపోయాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఉద్యోగాల్లో పోవచ్చు, లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, వాళ్ళకి పిల్లలు పుట్టుంటారు. ఈ సమయంలో మామూలుగానే మన దేశంలో స్త్రీలు చాలా అశ్రద్ధ చేస్తారు వాళ్ళ ఆరోగ్యం గురించి. ఈ సమయంలో ఇంకా అశ్రద్ధ చేస్తారన్నమాట. కానీ మెనోపాజ్ అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక దశ మన జీవితంలో, అంతేకాని అది ఏదో అన్నీ అయిపోయి మనం ఇంకా వెళ్ళిపోయే సమయానికి వచ్చాము ఈ ప్రపంచాన్ని వదిలి అని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే గనక మీరు ఇందాక జీవన రేఖ అన్నారు కాబట్టి మన జీవితం కాలం కూడా పెరుగుతూ వస్తోంది. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం 45 ఏళ్లకే ఆడపిల్లలు చనిపోయేవాళ్ళు ఆడవాళ్ళు, ఇప్పుడు 65 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతున్నారు కదా. కాబట్టి మెనోపాజ్ వచ్చాక కూడా మనము బతికే సంవత్సరాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ దశలోనూ మన ఆరోగ్య సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే కదా ఉంది. దీనికి ఏం చెప్తామంటే 35 ఏళ్ళు దాటిన స్త్రీ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదని అనుకోవచ్చు, అయినా కూడా 6 నెలలకు ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మెనోపాజ్ వచ్చాక. అందులో ముఖ్యమైనది ఏంటంటేను మనకి వేడిగా ఉండడం, చెమటలు రావడము, చికాగ్గా ఉండడము, అన్ని మెనోపాజ్ గురించి అనుకుంటారు. కాకపోవచ్చు ఒక్కొక్కసారి అవి మానసిక ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, ఆ జబ్బులు కూడా ఉండొచ్చును. కాబట్టి దాని మూలంచా దీని మూలంచా అనేది తేల్చి చెప్పడం కూడా మనకి చాలా ముఖ్యం. డాక్టర్ గారు, ప్రభుత్వం వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తున్న ఉద్యమం సేవ్ ద గర్ల్ చైల్డ్ క్యాంపెయిన్, దీని అవసరం గురించి అలాగే దాని ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఆడపిల్లలను భయపెట్టే అంశాలపై ప్రభుత్వం వారు తీసుకునే చర్యలు మరియు మహిళల కోసం అందిస్తున్న మహిళా సంక్షేమ పథకాల గురించి వివరించగలరా? సేవ్ ది గర్ల్ చైల్డ్ అన్నదమ్మా ఎందుకు వచ్చిందంటేను ముఖ్యంగాను ఇది వరకు అంటే ఏ విధమైన ప్రాబ్లము లేనప్పుడు ఒక 1100 మంది అమ్మాయిలు పుడితే 1000 మంది అబ్బాయిలు పుట్టేవాళ్ళు ఒక కాలంలో. ఇది మన ప్రకృతి సిద్ధంగా ఉండేదన్నమాట. అంటే అమ్మాయిలు ఎక్కువగా పుడతారు, అబ్బాయిలు తక్కువగా పుడతారు. ఇది ఎందుకంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అమ్మాయిలు తొందరగా చనిపోతారు, అబ్బాయిలు ఉండిపోతారు. మన దేశంలో గణనీయంగాను ఆడపిల్లల నిష్పత్తి పడిపోతుంది. ఇది ముఖ్యంగాను పుట్టినప్పుడే కాకుండాను పుట్టిన తర్వాత నుంచి 5 ఏళ్లలోపు పిల్లల్లో చూస్తే కూడాను ఆడపిల్లల్ని గమనించడం తక్కువైపోయి జబ్బుల బారిన పడిపోయి పౌష్టికాహార లోపాల వల్ల ఆడపిల్లలు చాలా ఎక్కువగా చనిపోతున్నారు అన్నమాట. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోయింది అనుకోండి, ఆడపిల్లల్ని ఎత్తుపోవడం ఎక్కువ అవుతుంది, మానభంగాలు ఎక్కువైపోతాయి, తర్వాత వాళ్ళకి సేఫ్టీ అన్నది ఉండదు. కాబట్టి ఇవన్నీ కష్టాలు ఎవరు ఆడపిల్లలే కదా భరించాలి. మరి ఆడపిల్లలు లేకపోతే రేపు మరి జనాభా ఎలా పెరుగుతుంది, పిల్లలు ఎలా పుడతారు, అది కూడా ఎవరు ఆలోచన చేయటం లేదనమాట. దీని మూలాంచి ఇప్పుడు మన ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇలాంటివి రాకూడదని దీని గురించి బేటీ బచావ్ బేటీ పడావ్లో ఉన్నారు. మానసికంగా ఏ స్త్రీ అయినా దృఢంగా ఉంటే నేను ఈ భ్రూణహత్య చేయించుకోనంటే ఎవరు చేయగలరు చెప్పండి, ఎవరు చేయలేరు కదా. కాబట్టి స్త్రీకి సామాజికంగానే తను ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉంది. సామాజికంగా స్త్రీ ఎదగాలి అంటే గనక ఆమె ఆర్థిక పరంగా కూడాను ఇది ఉండాలి కదా, స్వయం ప్రపత్తి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఆడపిల్లలు సేఫ్గా లేరంటే పుట్టుక నుంచే సేఫ్గా లేరు, పుట్టనీయటం లేదు అసలు. ఇంకా ఎదిగిన తర్వాత కూడా సేఫ్టీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అందుకని ప్రభుత్వ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మనకు సమాజంలో మార్పు వస్తే తప్ప ఇవన్నీ కూడా ఏమీ చేయలేరు. అందుకని ముఖ్యంగా ఆడవాళ్లలోనే ఈ మార్పు రావాలి, మగవాళ్లలో కూడా ఈ మార్పు రావాలి. పెరిగిన లైఫ్ స్టైల్ విధానాన్ని బట్టి మనం ఎన్నో మార్పులు చూస్తున్నాము. ఈ మార్పులు స్త్రీల రీప్రొడక్టివిటీని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి కదా. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఈ మార్పులు మంచిగా చెడుగా? ముఖ్యంగా చూస్తేనమ్మా 21 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు గనక స్త్రీ బిడ్డను కనగలిగితే ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంటుంది, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డకి తల్లికి కూడా ఆరోగ్యపరంగాను ఎటువంటి సమస్యలు ఎక్కువగా రావు. ఎప్పుడైతే స్త్రీ వయసు 30 దాటుతుందో అప్పుడు ఆమె పునరుత్పత్తి ప్రభావం తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటంటేను స్త్రీ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆమెకి ఇన్ని అండాలు అని తయారవుతాయి. అంటే మగవాళ్ళకి ప్రతిరోజు వీర్యంలో కణాలు తయారవుతాయి, కానీ ఆడవాళ్ళకి అలా కాదు. ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఎన్నైతే అండాలు ఉన్నాయో ఆ అండాలు అలాగే ఉండిపోతాయి.
మామూలుగా దీన్ని 2 మిలియన్స్ అంటారు. కానీ ఎప్పుడైతే ఈ బిడ్డ ఎదిగి తను యౌవన దశకు వచ్చింది, బహిష్లు మొదలవుతున్నాయనేసరికి అప్పటికి అది 60,000కి తగ్గిపోతుంది. అంటే 2 మిలియన్లు ఎక్కడ, 60,000 ఎక్కడ చూడండి. ప్రతి నెల బహిష్ట అయిన తర్వాత ఒక గుడ్డు తయారవ్వాలంటే కనీసం 300 గుడ్లు రిక్రూట్ అయ్యి పోటీ పడతాయన్నమాట బయటికి రావడానికి. అలా ప్రతి నెల కొన్ని గుడ్లు పాడైపోతాయి కదా. ఇవన్నీ పాడైపోతూ ఉంటే 30 ఏళ్ల వరకు వచ్చేసరికి వాళ్ళ గుడ్లు కూడా తగ్గిపోతాయి కదా. కాబట్టి పునరుత్పత్తి అవకాశాలు కూడా తగ్గిపోతాయి కదా, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి కదా. 35 దాటిందంటే ఇంకొంచెం తగ్గిపోతాయి. 37 వయసు దాటిందంటే చాలా మటుకు తగ్గిపోతాయి. నేను ఇందాక అన్నట్టు మెనోపాజ్ దశ ఎప్పుడు వస్తుంది, గుడ్లన్నీ అయిపోతాయి అనుకోండి, అప్పుడు హార్మోన్స్ తయారు కావు కాబట్టి ఇంకా ముట్లు అయిపోతాయి అన్నమాట. మరి ఆ దశకు వస్తే మరి పిల్లలు ఎలా పుడతారు? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలా లేటుగా పెళ్లి చేసుకుంటున్నారు. కెరీర్ పరంగా ఉండొచ్చు, లేదా కనుక వేరే ఏ కారణాలు, ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు. ఆలస్యంగా పెళ్లిళ్ళు అవుతున్నాయి. తర్వాత కూడా నాకు కెరీర్ ముందరికెళ్ళాలి అని చెప్పేసి కొంతమంది ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు పెళ్ళైనాక కూడా. దీని మూలానికి మనకి ఫర్టిలిటీ సెంటర్స్ అన్నవి చాలా పెరిగిపోయాయి. ఫర్టిలిటీ సెంటర్ ట్రీట్మెంట్ ఈ కారణాలను బట్టి విశ్లేషించి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే మన ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళిపోతే 100% మనకి పిల్లలు పుట్టేస్తారని. అది నిజం కాదు. ఎందుకంటే మనకి టెక్నాలజీ ఎక్కువ అవుతున్న కొద్దీ వచ్చే ప్రెగ్నెన్సీలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఒక వయస్సులో పిల్లల్ని కనడం చాలా మంచిది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు విదేశాల్లో ఏం చేస్తున్నారంటే ఎగ్స్ని తీసి భద్రపరుచుకుంటున్నారన్నమాట. కాబట్టి తర్వాత మళ్ళీ మనకి పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఈ ఎగ్స్ని వాడుకోవచ్చు లాగాను. మనం ఇంకా ఆ దశకి చేరుకోలేదు. డాక్టర్ గారు, మీరు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు బట్టి చూస్తే ఆడపిల్లలు, మహిళలు ఎంత ప్రత్యేకమో, వారిని ఇంకెంత ప్రత్యేకంగా ట్రీట్ చేయాలో తెలిసింది. ఈ ఇంట్రొడక్టరీ ఎపిసోడ్ని ముగించే ముందు మీరు చూసిన రియల్ టైం కేసులోని ప్రతి ఒక్క దశలో ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి వివరిస్తే అది మా ప్రేక్షకులకి మరింతగా ఉపయోగపడుతుంది. పెళ్లి కాకముందే ఈ చిన్న పిల్లల్లో కూడా ప్రెగ్నెన్సీలు చూస్తున్నాం. తల్లిదండ్రులు కూడా తెలియట్లేదు. ఎక్కడో క్యాంప్కి వెళ్తున్నారు స్కూల్లో, వాళ్ళకి బహిష్లు రాలేదండి, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయిందని వస్తారు. మేము చూసే వరకు ప్రెగ్నెన్సీ ఉంటుందన్నమాట. ఆ పిల్లలకి అవగాహన ఉండటం లేదు. ఎందువల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది, నేనేం తప్పు చేయలేదని చెప్తారు వాళ్ళు. కానీ అక్కడ ప్రెగ్నెన్సీ అయితే ఉంది, అది సాక్ష్యం కదా. దాన్ని తీయడానికి కూడా మనకి ఇప్పుడు ఎంటీపీ యాక్ట్ ఒకటి ఉందండి. 5వ నెల దాటిన తర్వాత మేము తీయడానికి వీల్లేదు. అందులోని పెళ్లి కాని పిల్ల అనుకోండి, మేము మైనర్ అయితే ముఖ్యంగాను మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే అలా ఉంది. ఎలా వచ్చిందో ప్రెగ్నెన్సీ తెలియదు కదా, దాన్ని రేప్ కింద కన్సిడర్ చేసిస్తారన్నమాట. కాబట్టి ఇవన్నీ సమస్యలు చాలా వస్తున్నాయి. మాకు కూడా, డాక్టర్లకు కూడా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తల్లిదండ్రులు అంటారు చెప్పొద్దండి మీరు పోలీసులకని, రేపు మనకి కష్టాలు వస్తాయి కదా అని డాక్టర్లకి బాధ. ఇవన్నీ ఈ కోణంలో చూస్తేను. ఇంకోటి ప్రెగ్నెన్సీ గురించి ఇందాక మాట్లాడుకున్నాము. ఇటీవలి కాలంలో 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు కాకపోవడం, అప్పుడు మా దగ్గరికి తీసుకురావడము, వాళ్ళని పరీక్ష చేయడం, ఇలాంటివి కూడా చాలా కేసులు వస్తున్నాయి మాకు. చాలా మటుకు 80% వరకు మేము ట్రీట్ చేయగలము. 15% వరకు ఫర్టిలిటీ సెంటర్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చూసే దాంట్లోనూ అబ్బాయిలకు కూడా ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఒక కాలంలో అనుకునే వాళ్ళము ఎక్కువ అమ్మాయిల సమస్యల మూలాంచి పిల్లలు కావటం లేదని. కానీ 40% అబ్బాయిలలో ప్రాబ్లం ఉంది, 40% అమ్మాయిల్లో ప్రాబ్లం ఉంది, 20% ఇద్దరిలో కూడా ప్రాబ్లం ఉంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. ముఖ్యంగాను ముట్లు ఉడిగిపోయిన వయసులో, అంటే ముది వయసులో చాలామంది బిడ్డల మీద ఆధారపడతారు. మేము చాలామందిని చూస్తాం. అంటే ముఖ్యంగాను పేగు జారడం అంటాం అన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు చెప్పరు, భయపడతారు పిల్లలకి చెప్పడానికి. నాకు బాగాలేదు ఒంట్లో అంటే కోడలు ఏమంటుందో, కొడుకు ఏమంటాడో, తిడతాడేమో. అందుకని చాలా ముదిరిపోయాక రావడం, అప్పుడు చేయడం కూడా మాకు చాలా కష్టమైపోతుంది అనమాట. సో డాక్టర్ గారు, మహిళల ప్రాముఖ్యత గురించి, అలాగే మహిళల సంక్షేమం గురించి మీరు మా ప్రేక్షకులకి ఇచ్చే సందేశం? మహిళలు లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడే లేదు. ముఖ్యంగా మహిళలకు కావలసింది ఆత్మవిశ్వాసం. చదువు ఒక్కటే కాదు, చదువు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని మనం అనుకోకూడదు. చదువు కంటే ముందరే మనం ఆత్మవిశ్వాసంతో పెరగాలి. ఆత్మవిశ్వాసం కావాలంటే తల్లి ముఖ్యంగా కూతురికి ఈ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయుక్తిలో తను కూడా పాలు పంచుకోవాలి. తల్లి కూతురు స్నేహితులుగా మెలగాలి. అలాంటప్పుడు మన దేశం బాగుపడుతుంది, మన సమాజం కూడా బాగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే బాల్యం, యవ్వన దశల నుండే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
పునరుత్పత్తి దశకు ముందు శారీరకంగా, మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. పిల్లల శారీరక ఎదుగుదల గురించి తల్లిదండ్రులకు అవగాహన అవసరం. యవ్వన దశలో మార్పుల గురించి అపోహల కూడదు. మన ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. లైంగిక విద్య గురించి తల్లులు కుమార్తెలకు వివరించాలి. సాధారణంగా 12 ఏళ్ల వయసు వరకు పిల్లల డాక్టర్ దగ్గరకు, యవ్వన దశలోకి వచ్చాక గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. గర్భధారణకు ఆరోగ్యకరమైన వయస్సు 21 నుంచి 28 ఏళ్లు. 30 ఏళ్లు వయసు దాటే కొద్దీ గర్భధారణ అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. బహిష్టులు ఆగిపోయే దశే మెనోపాజ్. 12 నెలలు వరుసగా బహిష్టు రాకపోతే మెనోపాజ్ దశకు చేరుకున్నట్లే. 45 నుండి 50 ఏళ్ల వయస్సులో మెనోపాజ్ రావచ్చు. చూశారు కదా, మన చుట్టూరా ఉండే మహిళల గురించి, ఆడపిల్లల గురించి మనకి తెలియని ఎన్నో విషయాలను డాక్టర్ బాలాంబ గారిని అడిగి తెలుసుకున్నాం. తమ విలువైన సమయాన్ని మాతో వేచించినందుకు, అలాగే స్త్రీల గురించి అమూల్యమైన అభిప్రాయాలను మాకు అందించినందుకు ధన్యవాదాలు మేడం. రాబోయే ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తుంది మీ జీవన రేఖ విమెన్స్ హెల్త్.